చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఆంజనేయ స్వామివారు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తలారి ఉండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదిద్దామని కోరిక పుట్టింది వాడికి. ఆలోచించి చివరికో ఎత్తు వేశాడు. అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి పూనినట్టు నటిస్తూ చిందులు తొక్కుతూ ఊర్లోకి బయలుదేరేవాడు. అమాయక ప్రజలను జడిపించి కడుపు నిండా అన్నం తిని కావలసిన డబ్బులు కూడా గుంజుకునేవాడు. అదీ చాలక కాళ్లకు కూడా మొక్కించుకునేవాడు. ఎదురు చెబితే స్వామికి ఏం కోపం వస్తుందో అనుకునేవాళ్ళు ప్రజలు. ఈ విధంగా అమాయక ప్రజలను మోసపుచ్చి కొన్నాళ్లు గడిపాడు వాడు. ఆ ఊరి కరణంగారికి ఈ సంగతి తెలిసింది. ఆయన చాలా గడుసరి. తలారి చేసే పని ఆయనకు నచ్చలేదు. అందుచేత ఎలాగైనా తలారి వాడికి బుద్ధి చెప్పాలని ఆయన నిర్ణయించుకుని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా ఉండగా శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజు మామూలు ప్రకారం తలారి ఆంజనేయుడు పూనాడని బజారు వెంట బయలుదేరాడు. తీరా కరణంగారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కరణంగారు కూడా జుట్టు